గ్యాలరీలో విఐపిసి గ్యాలరీస్ ఉంటే దయచేసి ప్రేక్షకులందరూ కూడా మంచి మనసుతో మమ్మల్ని ఆదరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎవరి గురించి వాళ్ళకు కూడా మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆ దారిలో ఉన్న వాళ్ళని కూడా ఆ బ్యాక్ సైడ్ పోలీసు వారు ఒకసారి చూసి మరి ఆ వచ్చే వాళ్ళకి లేడీస్ కూడా ఇబ్బందులు, అక్కడ కుర్చీలు వస్తున్నాయి, ఆ గ్యాలరీలో ఖాళీగా ఉన్న చోట వేస్తున్నాము, దయచేసి పోలీసు వారు కొంచెం గమనించి ఆ కుర్చీలన్నీ కూడా ఈ ఖాళీ ప్లేస్ పంపించవలసిందిగా మరీ మనం చేస్తూ ఉన్నాం. కుశలమే, వెరీ గుడ్. ఊహలన్నీ పాటలే, తొలి కలల కవితలే, ఓహో కమ్మని రాసింది హృదయమే, వెరీ గుడ్. ప్రియతమా లేని చెట కుశలమే, వెరీ గుడ్. ఇప్పుడు ఫుల్ సాంగ్ పాడేద్దాం. गानों में, सड़कों के गड्ढों में, रातों के खेलों के मेलों में बेतरिए जानिए, हाय कोई तो जल सिद्ध भरिए, तुम बेतरिए जानिए. काली माँ महाकाली, छम छम घुंघरुओं से रास्ता दिखाने वाली, काली माँ महाकाली.
మెరుపుల వర్షం కురుస్తుంది. ఒకసారి చప్పట్ల వర్షం కూడా కురిపించాలి అందరూ కూడా. That's it. Thank you. కొండవీటి ఉత్సవాల్ని ఊహించిన దానికన్నా ఎక్కువగా జిల్లా యంత్రాంగం, కోటి నాయకులు అందరూ బాగా పనిచేసి 2 రోజులు కొండవీటి ఉత్సవాల్ని, చరిత్రని ఈ తరానికి భవిష్యత్ తరాలకి చెప్పాము. రాబోయే రోజుల్లో ఇంకా ఈ కొండవీడు చరిత్రని పేరున కూటమి ప్రభుత్వంలో ఇటువంటి పండుగలు, ఇటువంటి కొండవీటి ఉత్సవాన్ని ప్రోత్సహించేటువంటి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటువంటి ప్రభుత్వం ఉంటే మీ అందరికీ పండుగే, మీ అందరికీ ఉత్సవాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ పేరున వచ్చే అతిథులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం చాలా మంచి అవకాశం ఇచ్చింది మనకి. మన కొండవీడు ఫోర్ట్ పొటెన్షియల్ ఏంటి, టూరిజం అందరికి పరిచయం చేయడానికి ఈ ఒక కృషి చేసాము, ఒక ఎఫర్ట్ చేసాము. దాన్ని మీ అందరూ ఇక్కడికి వచ్చి సక్సెస్ చేశారు కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేస్తున్నాను. మార్నింగ్ సెషన్ కూడా 2 రోజులు 20,000 పైన మంది వచ్చారు. అసలు ఘాట్ రోడ్ ఎంత మంది వస్తారు ఊహించలేదు. కానీ మార్నింగ్ కూడా హెలికాప్టర్ రైడ్స్, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కి, కాంపిటీషన్స్ కి పిల్లలు చాలా మంది వచ్చారు. ఈ చరిత్ర గురించి తెలియజేశారు. ఈ టూరిజం పొటెన్షియల్ గురించి కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళందరికీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సీఎం గారికి కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ జిల్లాకి, ఈ సిఆర్పి ఏరియాకి టూరిజం పొటెన్షియల్ మన కొండవీడు ఫోర్ట్ ఇది నేషనల్ లెవెల్ కి, ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి కోరుకుంటూ, ఇంకా నా మ్యారేజ్ యానివర్సరీ మీ అందరితో సెలబ్రేట్ చేయడం నా ప్రివిలేజ్, నా మంచి రోజు ఈ రోజే ఈ ఫెస్ట్ పెట్టడం. So I thank all of you for your wishes and blessings. Thank you. అందరికీ నమస్కారం. తెలుగు జాతి దర్పం, తెలుగు జాతి సంస్కృతి అయినటువంటి ఈ కొండవీటి చరిత్ర మన అందరికీ కూడా తెలిసే విధంగా, కొండవీటి చరిత్ర ఈనాడు తెలుగు ప్రజలందరికీ హత్తుకునే విధంగా ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, అదేవిధంగా శాసనసభ్యులు పత్తిపాటి పున్నారావు గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింత చరిత్రని తెలుసుకోవడం కోసం ఈరోజు వేలాది మంది ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం అందరికీ కూడా హర్షణీయం. అదేవిధంగా మన చరిత్రని మనం గుర్తు చేసుకోవాలి. మన తెలుగు చరిత్రని ముఖ్యంగా మనకు తెలియజేసే విధంగా ఈనాడు ఇంత పెద్ద ఈవెంట్ చేసినందుకు వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. నేను డిప్యూటీ స్పీకర్ గారికి, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, సభకు వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు 2026 10 సంవత్సరం క్రితం మొదటిసారి కొండవీడికి రావడం జరిగింది. ఆ రోజు మంత్రి ఉన్న కోటరావు గారు రిక్వెస్ట్ చేస్తే నేను ఎక్కడికి వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్ లేదు, ఏమీ లేదు, నడిచి పైకి వెళ్ళాము. ఒక గంట పడింది. ఈరోజు ఈ రోడ్ చూస్తే మీరంతా అప్రిషియేట్ చేయలేదు. కానీ ఆ రోజు నాడు నేడు కంపేర్ చేస్తే సార్ చేసిన డ్రెడ్ సర్కిల్ హార్డ్ వర్క్ మీకు కనపడుతుంది. సమాజంలో అసాధ్యం అనేది ఏం లేదు. ఏమైనా డ్రెడ్ సంకల్పం ఉంటే సాధ్యం చేయగలుగుతాము. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ రోజు ఈ ఘాట్ రోడ్ నిర్మాణం చేయడానికి ఆల్మోస్ట్ 50 కోట్ల అవసరం ఉంది.
సార్ నన్ను అడిగారు, నా తర్వాత ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ని అడిగారు, సిఆర్డీని అడిగారు. ఆ ఫైల్ ఎన్నో రౌండ్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లో తిరిగింది. కానీ ఈసారికి అంటే దృఢ సంకల్పం నేను ఏదో రకంగా చేయగలుగుతాను. అప్పుడు సిఆర్డీ వాళ్ళతో మాట్లాడి, ఆర్ఎంపీ వాళ్ళతో మాట్లాడి, టూరిజం డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈరోజు ఆ కళని పూర్తి చేయడం జరిగింది. సో నిజంగా ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే నాకు పర్సనల్ లెవెల్లో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద పని చేయగలిగారంటే ఇది మన ఎమ్మెల్యే గారు పుల్లారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. వారికి మరి పుల్లన్నకి, మన కలెక్టర్ గారికి, నెల్లూరు కలెక్టర్ గారికి, మన జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మరి సోదరి మనందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. పొల్నాడు అంటే ఒక చరిత్ర. మరి మాచర్లలో ఆనాటి పొల్నాటి యుద్ధం అంటే ఒక మినీ మహాభారతం, ఒక చరిత్ర కలిగిన ప్రజలం మనం. ఈ చరిత్రని సంరక్షించుకోలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. అందుకే మన పుల్లన్న నడుం కట్టి మరి చూడండి అటు దేదీప్యమానంగా వెలుగుతా ఉంది. మరి ఈ సందర్భంగా మన పుల్లారావు గారిని ఈ కొండవీడు ఉన్నంత వరకు గుర్తుంచుకునే విధంగా మరి నిరంతరం కృషి చేసి ఈ విధంగా ఒక రూపురేఖల్ని ఈ కొండవీడికి తీసుకొచ్చిన పుల్లారావు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది చాలా చోట్ల సెక్యులర్స్ గా ఉంటారు. మనకి ఒక చారిత్రాత్మకమైన సంపద ఉంది, దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్, గౌతమ బుద్ధుడు, నాగార్జునుడు నడయాడిన నేల, మరి అంతటి చారిత్రాత్మకమైన సంపద. పల్నాడు యుద్ధం, చెన్నకేశవుడు 11వ శతాబ్దంలోనే మరి పునర్నిర్మాణం జరిగిన దేవాలయం అది. అంటే అంతకు ముందు కార్తీక వీర్యార్జునుడు నిర్మించిన మందిరాన్ని 11వ శతాబ్దంలోనే పునర్నిర్మించారు. అంటే మనకి ఎంత చరిత్ర ఉందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి భవిష్యత్ తరాలకి ఈ చరిత్రని, స్మృతులని అందిస్తున్న మన మాజీ మంత్రివర్యులు అన్నగారు పుల్లారావు గారికి ఈ సభాముఖంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ కార్యక్రమానికి విశేషంగా సక్సెస్ కావడానికి కృషి చేసిన అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన కలెక్టర్ గారు, నెల్లూరు కలెక్టర్ దంపతులకి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హాజరైనటువంటి ఏదైతే కొండవీడు 2026 ఫెస్టివల్ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు రఘురామన కృష్ణరాజు గారికి, అదేవిధంగా పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుల వారికి, సోదరుడు బ్రహ్మారెడ్డి గారికి, మా పుల్లన్నకు, నెల్లూరు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా. ఒక చరిత్ర మరిచిపోకూడదు. చరిత్ర మరిచిపోకుండా ఉండాలంటే ఎన్ని మనకున్నా ఈ యొక్క కాలక్రమంలో గతంలో రాజులు పరిపాలించినా, నవాబులు పరిపాలించినా ఏ విధంగా పరిపాలించారు, వారి కట్టడాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటివన్నీ గుర్తు పెట్టుకోవాలని ఒక తలంపుతో, ఇందుకే ఇందాక మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఒక పట్టుదల కావాలి. మనిషిలో పట్టుదల, ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని ఎంత దూరమైనా నెరవేర్చగలనేటువంటి సమర్థుడైనటువంటి మా పుల్లలకు నేను కూడా చూశాను. అక్కడి నుంచి వస్తుంటే
ఎక్కడో ఆకాశంలో చుక్కలు కనపడుతున్నాయి. ఇక్కడ ఉన్నామా ఆకాశంలో ఉన్నామో కూడా అర్థం కావడం లేదు. అంత కష్టమైనటువంటి రోడ్డు ఇందాకే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు తను పడినటువంటి కష్టం కానీ పుల్లన్న కానీ ఆ రోజు నిధులు తేవాలంటే తీసుకొచ్చి సంకల్పంతో తీసుకొచ్చి కార్యక్రమం చేసినటువంటి పుల్లన్నకు ఈ యొక్క సందర్భంగా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ప్రతి ఒక్కటి కూడా మన చరిత్రలో ఏముంది, గతంలో ఏ విధంగా జరిగింది అనేటువంటి ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలంటే ఈ యొక్క ఫెస్టివల్స్ జరిగి తీరాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తా ఉంటారు, మనం గతాన్ని మర్చిపోకూడదు. గతంలో ఏ విధంగా జరిగినాయి ఆ ఫెస్టివల్ కానీ ఏదే కానీ ప్రతిదీ గుర్తు పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తరఫున చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు మీ అందరి తరఫున తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు పెళ్లి రోజు అయినటువంటి మా నెల్లూరు కలెక్టరు అదేవిధంగా పల్నాడు కలెక్టర్ గారికి కూడా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. భగవంతుడు వారికి అన్ని రకాలు కూడా ఆశీర్వదించాలని చెప్పి మీ అందరి తరఫున నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా మన ఆశీర్వాదం, మమ్మల్ని ఇంత దూరం పిలిపించి ఎంతో ఆప్యాయతతో మొన్ననే ఎద్దుల పంద్యాలు ఉంటే కూడా చాలా సార్లు 5-6 సార్లు పిలిస్తే కూడా కొన్ని కార్యక్రమాలు రాలేకపోయినా ఈ రోజు ఏదైనా సరే ఖచ్చితంగా వస్తానని చెప్పి మా పుల్లలకు మాట ఇవ్వడం ఈ రోజు రావడం జరిగింది. మేమేదో 1 గంట లోపల వస్తామంటే 3 గంటలు పట్టింది. ఎక్కడ చూసినా జనమే, జనం 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 ప్రభంజనం. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అధికారులకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. మిత్రులు, డైనమిక్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు, మా బ్రహ్మారెడ్డి గారు, నేడే వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న హిమాంశు దంపతులు గారు, జేసీ గారు, ఆర్జీఓ గారు, మా భారతీయ జనతా పార్టీ ఏలూరి శశి గారు, ఇప్పుడు అసలు కథానాయకుడి దగ్గరికి వస్తున్న పుల్లారావు గారు. 14వ శతాబ్దంలో ప్రోలయ రామారెడ్డి ఈ కోట నిర్మిస్తే పునర్నిర్మించింది మీ అభిమాన నాయకుడు పుల్లారావు గారు. కొండవీటి గురించి సినిమాల్లో ఎన్టీ రామారావు గారి సినిమా కొండవీటి సింహం చూసాం, చిరంజీవి గారి కొండవీటి రాజా చూసాం. కానీ నిజమైన కొండవీటి సింహం పునర్నిర్మించిన పుల్లారావు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 50 కోట్ల రూపాయల వ్యయంతో ఆ శాంక్షన్ తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, హిమాంశు గారు నెల్లూరు కలెక్టర్ గారు చెప్పారు ఆ రోజుల్లో ఎంత కష్టపడి 50 కోట్లు మరి ఒక గ్రాంట్ తీసుకొచ్చి ఎంతో చరిత్ర కలిగిన ఈ కొండవీటి కోటకి పునర్వైభవం ఈరోజు వచ్చి ఇంత ఘనంగా మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నామంటే అది ఖచ్చితంగా ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసింది ఉన్నప్పటికీ కూడా సింహభాగం మన ఇవాళ నుంచి కొండవీటి సింహ రామారావు కాదు గురు, నువ్వే ఈ ప్రాంతానికి ఇంత విశిష్టత. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు 2 గంటల రోడ్డు మీద ఆగిపోయాం. చాలా మంది ఇంకా ఆలస్యమైంది కాబట్టి వెళ్ళారు. ఇటువంటి ఫంక్షన్ ఈ మారుమూల ప్రదేశంలో ఎంత అద్భుతంగా చేయటం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఈ ఫంక్షన్కి మరి కళాకారులు కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఇది గీతా మాధురి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. యువతని అందరినీ కూడా ఉర్రూకి ఊగించారు ఆవిడ పాటలతో. మళ్ళీ ఇంత వైభవంగా పుల్లారావు గారు మరి ఏం పుల్లన్నా మళ్ళీ చేసినప్పుడు మమ్మల్ని చూస్తావా ఎవరైనా చూస్తావా? ఖచ్చితంగా వచ్చేసారి మరింత వైభవంగా ఈ కొండవీడు మామూలు చరిత్ర కాదు. శ్రీనాథుడు
శ్రీనాథుడు లాంటి మహాకవిని ఆదరించిన రాజులు, రెడ్డి రాజులు అందరూ కూడా ఈ కోటను పరిపాలించిన వాళ్ళే. అటువంటి చరిత్రనే తిరిగి మనందరికీ, మీతో పాటు మీ అందరికీ తెలుసు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసిన జిల్లా యంత్రాంగానికి, మీ పుల్లారావు గారికి, మా పుల్లనికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ఇంత లేట్ అయినా కూడా ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. కోరుతున్నాను. సూపర్ సార్. కానీ ఒక్క మాట మన రఘురామకృష్ణరాజు గారిని సాధారణంగా సన్మానించుకుంటున్నాం. వీరి తదుపరిగా చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా అతిథుల్ని గౌరవించుకుంటున్నప్పుడు మన కరతాళ ధ్వనులతో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు కృతికా శుక్లా గారిని కూడా మధువారి ఊరికి కూడా మరొకసారి ఆనందంలో వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా పాట పాడాలి కదా. Wow!
ఈ ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. డార్లింగ్ ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై.